హే క్యూడీస్, ఎట్లున్నారు? మంచిగున్నారా? సో ఈరోజు అయితే నేను మీ అందరి కోసం ఒక స్పెషల్ రెసిపీని మీ ముందుకు తీసుకొచ్చా. అది ఆవకాయ బిర్యానీ. మామిడికాయ పచ్చడి అంటే నచ్చని వాళ్ళు ఎవరు ఉంటారు? వేడి వేడి అన్నంలో మామిడికాయ పచ్చడి వేసుకొని తింటే ఆ రుచే వేరు కదా. సో ఈ మామిడికాయ చట్నీతో మనం స్పెషల్గా బిర్యానీ ట్రై చేసి చూద్దాం. సో లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో దీనికోసం ముందుగా బాస్మతి రైస్ని తీసుకొని బాగా కడుక్కొని 20 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి. సో ఆ తర్వాత ఒక 2 పెద్ద ఉల్లిపాయలను తీసుకొని ఈ విధంగా స్లైసెస్ లాగా కట్ చేసుకోండి ఫ్రైడ్ ఆనియన్స్ కోసం. ఆ తర్వాత ఒక 7-8 పచ్చిమిరపకాయలు కూడా ఇలా పొడుగ్గా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక 2 చిన్న సైజ్ రెడ్ ఆనియన్స్ని తీసుకొని ఈ విధంగా వాటిని మధ్యలో కట్ చేసుకొని ఒలుచుకొని పక్కన పెట్టుకోండి. అలాగే పుదీనా కూడా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ మీద బౌల్ పెట్టుకొని అందులో ఆనియన్స్ ఫ్రై చేసుకోవడానికి కావాల్సినంత ఆయిల్ వేసుకొని ఆయిల్ కాగిన తర్వాత ఆనియన్స్ వేసుకొని ఫ్రై చేసుకోండి. ఆనియన్స్ అనేవి ఈ విధంగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని తర్వాత వాటిని తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక బౌల్ పెట్టి దాంట్లో రైస్ కుక్ చేసుకోవడానికి కావాల్సిన వాటర్ పోయండి. ఈ వాటర్లో బిర్యానీ స్పైసెస్ అన్నీ యాడ్ చేసుకోండి. లైక్ బిర్యానీ ఆకు, షాజీరా పువ్వు అన్నీ కూడా వేసుకొని ఈ రైస్ని మనం బాయిల్ చేసుకోవాలి. దీంట్లోనే కాస్త అల్లం, పుదీనా, కొత్తిమీర, రుచికి తగ్గట్టు సాల్ట్, అలాగే ఐన్బిషన్ ఆయిల్. సారీ ఐన్బిషన్ మీన్స్ కొంచెం అని జర్మన్లో. అలాగే కాస్త లెమన్ అండ్ 2 పచ్చిమిర్చి కూడా వేసుకోండి. సో వాటర్ అనేవి బాగా ఇలా మరుగుతున్నప్పుడు మనం ముందుగా నానబెట్టి పక్కన పెట్టుకున్న రైస్ని దాంట్లో వేసుకొని రైస్ని ఉడికించుకోవాలి. రైస్ అనేది పూర్తిగా ఉడకకుండా ఒక 70 to 80% వరకు కుక్ అయిన తర్వాత దాంట్లో ఉన్న వాటర్ వంపేసి పక్కన పెట్టుకోండి. సో చూస్తున్నారు కదా, ఈ విధంగా ఉడికిన తర్వాత దీంట్లో వాటర్ వంపేసి ఇలా పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ మీద బిర్యానీ బౌల్ పెట్టుకొని ఆయిల్ వేసి ఆయిల్ వేడైన తర్వాత ఒక 2 లవంగాలు, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు, అలాగే కొన్ని ఫ్రైడ్ ఆనియన్స్, ఒక 4-5 పచ్చిమిరపకాయలు కూడా వేసి వాటిని ఫ్రై చేసుకోండి. దీనిలో బిర్యానీ మసాలా, ధనియా పౌడర్ కూడా యాడ్ చేసుకొని కలుపుకోండి. ఇప్పుడు దీంట్లో 3 to 4 స్పూన్స్ ఆఫ్ మామిడికాయ చట్నీని వేసుకొని కలుపుకోండి. అలాగే ఇప్పుడు దీంట్లో ఒక 1/2 కప్ వరకు పెరుగు కూడా వేసుకొని కలుపుకోండి. సో మనం మామిడికాయ చట్నీ పెరుగు తప్ప దీంట్లో ఇంకా ఎక్కువ ఇంగ్రీడియంట్స్ ఏం వాడట్లేదు. మనకు దీని ద్వారానే గ్రేవీ వస్తుంది. ఇప్పుడు దీంట్లో కట్ చేసుకున్న కొత్తిమీర అండ్ మనం ముందుగా పెద్దగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలని కూడా వేసి కలుపుకోండి. ఇప్పుడు దీంట్లో మన రుచికి తగ్గట్టు ఉప్పును కూడా యాడ్ చేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు ఈ మిక్చర్ని బౌల్లో ఈవెన్గా స్ప్రెడ్ చేసుకొని ముందుగా ఉడికించి పక్కన పెట్టుకున్న రైస్ని వేసుకోవాలి. ఇప్పుడు దీని మీద ఫ్రైడ్ ఆనియన్స్, కట్ చేసుకున్న కొత్తిమీర, పుదీనా, కాస్త నెయ్యి, బిర్యానీ మసాలా, అలాగే ఫుడ్ కలర్ కూడా కొంచెం వేసుకొని సిల్వర్ ఫాయిల్తో గాలిపోకుండా బౌల్ని చుట్టండి. ఈ విధంగా ఫాయిల్ చుట్టేసి మూత పెట్టి దీన్ని ఒక 15 to 20 మినిట్స్ లో ఫ్లేమ్లో కుక్ చేయాలి. ఇంతేనండి, చాలా సింపుల్గా ఆవకాయ బిర్యానీని రెడీ చేసుకోవచ్చు. 20 మినిట్స్ తర్వాత చూస్తే మీకు బిర్యానీ ఈ విధంగా రెడీ అయిపోయి ఉండిద్ది. ఎప్పుడు చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ, ప్రాన్స్ బిర్యానీ ఇలా నాన్ వెజ్ బిర్యానీలే కాకుండా ఇలా ఆవకాయ బిర్యానీ కూడా ట్రై చేసి చూడండి. ఒకవేళ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.